మహిళా సాధికారతకు సాంకేతికతను జోడించి డ్వాక్రా సంఘాల పనితీరును మరింత మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తిమ్మరాజుపాలెంలో డ్వాక్రా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈ మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు సామాజికంగా కూడా నిర్ణయాధికారం కలిగి ఉండాలని, అందుకోసమే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఆధునిక పరికరాలను కూడా అందిస్తుందని వెల్లడించారు. వివోఏలు ఇకపై రిజిస్టర్ల నిర్వహణ కంటే మొబైల్ యాప్ల ద్వారా గ్రూపుల సమాచారాన్ని వేగంగా అప్లోడ్ చేయవచ్చన్నారు. రుణాల పంపిణీ, పొదుపు వివరాలు తక్షణమే ప్రభుత్వం లబ్ధిదారులకు తెలిసేలా ఈ సాంకేతికత దోహదపడుతుందని తెలిపారు. అన్నిటికంటే మించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా వెన్నుముకగా నిలిచి ఎప్పుడు ఏ నాయకుడు వచ్చినా, ఎప్పుడు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ప్రధానంగా మీరు లేదే ఆ కార్యక్రమం సజావుగా జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వివోఏలందరికీ కూడా నమస్సమాజం తెలియజేస్తూ, మీడియా మిత్రులు వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నేను ఇందాక చెప్పిన విధంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మాకు సంపూర్ణంగా సహకరించేది మీరే. అదేవిధంగా సెల్ఫ్ నుంచి కానీ, డిఆర్డిఏ నుంచి కానీ, అదేవిధంగా మెప్మా నుంచి కానీ ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలన్నింటినీ కూడా అత్యద్భుతంగా మీరు విజయవంతం చేశారు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన కానీ, అంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు జరిగినటువంటి పెరవల్లో జరిగిన పర్యటన కానీ, వీటన్నిటినీ కూడా విజయవంతం చేయడంలో మీ పాత్ర అనిర్వచనీయం. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీతో పాటు ఇవాళ మీ యొక్క సమస్యల్ని నిడదవోలు మండలం నుంచి